సో, ఈ మ్యూజిక్ ఎప్పటినుంచండి? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పాడడం? పాడడం నా చిన్నప్పటి నుంచండి. హ్మ్. నేను పుట్టిన తర్వాత నేను నా దగ్గర టీవీలు, రేడియోలు ఏమీ లేవు. ఓకే. ఇంకా చుట్టుపక్కల టేప్ రికార్డులు పెట్టేవాళ్ళు. హ్మ్. రైట్ సైడ్ టేప్ రికార్డ్ పెడుతుంటే, ఏంటబ్బా! సాంగ్స్ వినిపిస్తున్నాయని జెప్పేసి ఇట్లా వెళ్ళి గోడ మీద కూర్చునేవాడిని. ఓకే. అట్లా ఇంకా రోజు అట్లా వింటూ ఉండేవాడిని. పొద్దున నుండి సాయంత్రం వరకు. అంటే చలి రాని, వాన రాని, ఎండ రాని ఏదైనా సరే, ఏదొచ్చినా సరే. ఓకే. అట్లా వింటూ ఉండేవాడిని. హ్మ్. ఇక అట్లా వింటూగా 3 రోజుల తర్వాత నాకు ఆ పాటలు పాడడం అలవాటయిపోయింది. ఓకే. ఇంకోటి అది కిరసనాయిల్ డబ్బా, రూ. 1 బిళ్ళ. హ్మ్. అది తీసుకొని పైన కూర్చొని అట్లా ఆ టేప్ రికార్డ్‌లో ఏం పాడుతుంది, అక్కడ అంటే ఏం వాయిస్తున్నారనేది అట్లా నేనే మామూలుగా అట్లా వాయించుకుంటూ పాడుకునేవాడిని. హ్మ్. అప్పుడు నాకు ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ తెలీదు. ఏ మ్యూజిక్ తెలీదండి. నేనప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోలేను. ఇంగ ఆ తర్వాత అట్లా అలవాటయిపోయింది. అట్లా రోజు పాడుతున్నా. ఓకే. అట్లా అట్లా వాయించిన తర్వాత సరే డబ్బా కిరసనాయిల్ డబ్బా పోయింది. హ్మ్. పోయిన తర్వాత ఇదేంటబ్బా! అంటే కొడతా అంటే వాయించగా పగిలిపోయిందది. ఇగ ఆ తర్వాత ఇలా వాయించడం అలవాటయిపోయింది. ఓకే. ఇంక దాంతోనే ఇంకా అక్కడ వింటూ ఇలా వాయిస్తూ అలా పాడడం అలవాటయిపోయింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడైతే చదవడం రాదు, ఏం రాదు కాబట్టి జస్ట్ విని నేర్చుకోవడమే సాంగ్ మీరు. అవునండి. జస్ట్ వినగానే మీకు గుర్తుండిపోతుందా సాంగ్? ఆ! గుర్తుండిపోతుంది. ఓకే. రోజు వింటుంటా. రోజు సాంగ్స్ వింటుంటారా? అవును. మరి ఫోన్ యూజ్ చేస్తారా మీరు? లేదండి యూజ్ చేయను. యూజ్ చేయరు. మరెలా వింటారు? అంటే టీవీ ఉందండి నా దగ్గర. టీవీలో వింటారా? టీవీ ఉంది. ఆ టీవీలో నేను పెట్టుకొని అక్కడ ఏం సినిమాలొస్తే, ఏం పాటలొస్తే అవి రోజు విని నేర్చుకొని పాడుతుంటా. ఓకే. అలా. సో, అలా పాడుతూ, పాడుతూ ఏంటి మీ గోల్ సింగర్ అవ్వాలా? అవునండి. సింగర్ అవ్వాలి. సింగర్ అవ్వాలి నా ఓకే. గోలు. సో, ఎలా ఛాన్సెస్ కోసం ఏమన్నా చూసారా? బయటికెళ్ళడం, తిరగడం అలా చేసారా? ఛాన్సెస్ కోసం అంటే చూసాను నా చిన్నప్పటి నుంచి. చూసాను గానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. హ్మ్. అంటే ఆ టైంలో నేను బయటికి గూడా వెళ్ళలేను. ఓకే. కొద్ది రోజుల తర్వాత ఆహ్, ఇక 8లో కొంచెం బయటికి వెళ్ళడం అంటే వెళ్ళడం చేశాను. అట్లా వెళ్తూ ఉండగా ఒక సోమ్ భూపాల్ అని మహబూబ్ నగర్ వాళ్ళది అతనిది. ఓకే. అతను నాకు బస్‌లో పరిచయం అయ్యాడు. హ్మ్. అతని ఫ్రెండు శ్రీకాంత్ అన్న ఇతను పరిచయం అయ్యి నాకు ఇట్లా నా దగ్గర నంబర్ తీసుకున్నారు. నా దగ్గర నంబర్ తీసుకొని ఒక 2, 3 రోజుల తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్‌కి రమ్మని చెప్పారు. ఓకే. రమ్మని చెప్పిన తర్వాత అక్కడికి మేము సిటీ కాలేజ్‌లో ఉంటామన్నా మీరొచ్చి హ్మ్. తీసుకెళ్ళండి అని చెప్తే వచ్చి తీసుకెళ్లారు. సిటీ హ్మ్. కాలేజ్ నుంచి. హ్మ్. వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఎల్‌వి నగర్ కాలేజ్‌లో ఒక 2, 3 సాంగ్స్ రికార్డ్ చేశారు వాళ్ళ కంప్యూటర్‌లోనే. ఓకే. వాళ్ళ కంప్యూటర్‌లో రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5, 6 రోజుల తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. హ్మ్. ఆ ఫంక్షన్‌లో పాడించారు. ఓకే. పాడించిన తర్వాత ఇతనికి ఏదన్నా గిఫ్ట్ ఇద్దామని అనుకున్నట్టున్నారు వాళ్ళు. డిస్కషన్ చేసుకున్నట్టున్నారు. ఓకే. ఇంకా ఒక 1200 అందరి దగ్గర తీసుకొని వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి నాకు ఐప్యాడ్ గిఫ్ట్‌గా ఇప్పిచ్చారు. ఓకే. పాటలు వినడానికి. హుహు. ఎక్కడి నుంచి అతను ఒకసారి ఇంకా వేరే వాళ్ళు దోమలగూడ కాలేజ్ ప్రోగ్రామ్ ఉందంటే, ఇట్లా సరే నేను తీసుకెళ్తా అని చెప్పేసి అతనే తీసుకెళ్ళాడు. సోంభూపాల్ రెడ్డి అని ఓకే. అతను తీసుకెళ్తే అక్కడ వాళ్ళన్నారు. పాడుతుండగా ఇట్లా మంచి టాలెంట్ ఉంది గదా! పాడుతున్నాడు గదా! ఇట్లా మీరు మ్యూజిక్‌లో జాయిన్ జేయొచ్చు కదమ్మా అని అడిగారు. ఓకే. ఇంక తను కాలేజీలన్నీ తిరిగాడు. హ్మ్. తిరగ్గా సిటీ కాలేజీలో జాయిన్ చేశాడు. ఓకే. అప్పుడు వసంతలక్ష్మి మేడం అని ఆవిడ దగ్గర నేర్చుకున్నా. 2010లో బుచ్చయ్యాచారి సార్ దగ్గర నేర్చుకున్నా. హ్మ్. 2011లో రామాచారి సార్ దగ్గర ఆయన్ని జాయిన్ చేశారు. ఓకే. కానీ సపోర్ట్ ఏంటంటే ఇది సపోర్ట్ అంటే ఇంతకుముందు ఆ సపోర్ట్ లేకుండే నాకు. ఓకే. లేకపోవడం వల్ల ఎవరు ఎంకరేజ్ చేయల. హ్మ్. ఇతని వల్లే ఇప్పుడు మీరు ఇంతమంది నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తున్నారంటే దానికి కారణం అతనే. ఓకే. సో, హ్మ్. స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటారా ఆ! అతనికి? చాలా థాంక్స్ అన్న. థాంక్ యూ వెరీ మచ్. ఒక బ్రదర్‌లా అడ్వైస్ ఇస్తుంటారు మీరు. చాలా థాంక్స్ అన్న. ఇంత హెల్ప్ చేస్తున్నందుకు నాకు. ఓకే. రాజుగారు ప్రాపర్ ఎక్కడండి మీరు? మాది శంషాబాద్ అవతలండి ఘంసమీగూడ. గంస్మిగూడ. అవునండి. అక్కడే పుట్టి పెరిగారు. అక్కడే పుట్టి పెరిగాను. ఓకే. ఫ్యామిలీలో ఎంతమందున్నారు? ఫ్యామిలీలో ముగ్గురు అక్కలు, ఒక చెల్లండి. ఓకే. ముగ్గురు అక్కలు, ఒక చెల్లి మ్యారేజెస్ అయ్యాయి. హ్మ్. హ్మ్. ఇంకా ఈయన బావొచ్చేసి కానిస్టేబుల్. ఓకే. హ్మ్.
ఇక్కడ ఒకప్పుడు మాదాపూర్లో చేశారు, మ్మ్. శంషాబాద్ పాత పిఎస్లో చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఔరంగడ్ మైలా దేవులపల్లిలో చేస్తున్నారు. ఓకే. సో నేను అంటే నార్మల్గా మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో 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 ఫేవరెట్ హీరో చిరంజీవి సార్ అండి. చిరంజీవి సార్ కోసం ఒక పాట డెడికేట్ చేస్తారా? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి, జడ చెప్పరా ఇంటికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. మలి సంచ వేళాయే మునిమాపు వేణువాయే, నిదరమ్మ ఇటు చేరవే, మలి సంచ వేళాయే మునిమాపు వేణువాయే, కునుకమ్మ ఇటు చేరవే, తన్నన్న తనన్న తన తన్నన్న తనన, నిదురమ్మ ఇటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే, గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, పువ్వుల రెక్కల పైన రివ్వు రివ్వున రావే, జడ చెప్పరా రెండు కళ్ళకి వెళ్ళనివరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ సో అండి. చిరంజీవి గారికి డెడికేటెడ్ దిస్ సాంగ్ కదా? అవునండి. ఓకే.